అందరికీ నమస్కారం. దీక్ష యాప్‌లో కోర్సెస్ ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలి, ఏ విధంగా మన డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాము. ముందుగా మనం దీక్ష కోర్సెస్, దీక్ష ఈ 2 యాప్స్‌ని ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. సెర్చ్‌లో ఈ విధంగా టైప్ చేయగానే మనకు ఈ యాప్స్ వస్తాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకొని మనం రెడీగా ఉంచుకోవాలి. ఈ విధంగా వస్తుంది దీక్ష కోర్సెస్, తర్వాత దీక్ష. ఈ 2 యాప్స్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాతే దీక్ష యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. దీక్ష యాప్‌ని ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ అనే ఆప్షన్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం లీప్ యాప్‌తో లాగిన్ అవుతాము. ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనే ఆప్షన్‌ను సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ దీక్ష లాగిన్ అని వస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే లీప్ యాప్ ట్రెజరీ కోడ్ తర్వాత పాస్వర్డ్‌ని మనం ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేసి తర్వాత సైన్ ఇన్ బటన్‌ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సైన్ ఇన్ తర్వాత మనం ప్రొఫైల్‌ని అప్డేట్ చేసుకోవాలి. పైన టాప్ రైట్ కార్నర్‌లో చూడండి ప్రొఫైల్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ప్రొఫైల్ కంప్లీషన్ 100% రావాలి. ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్, అకాడమిక్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. పాత కాంప్లెక్స్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే కూడా వాటిని మనం మార్చుకోవచ్చు. ట్రాన్స్ఫర్ అయిన కొత్త డీటెయిల్స్ ఇచ్చుకోవచ్చు. దీక్ష యాప్‌లో ప్రొఫైల్ అప్డేట్ చేసుకున్న తర్వాత దీక్ష కోర్సెస్‌ని ఓపెన్ చేయాలి. ఇక్కడ ఎక్స్‌ప్లోర్ కోర్సెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఎక్స్‌ప్లోర్ కోర్సెస్ అనే ఆప్షన్‌ని మెనూని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఫిల్టర్ ఆంధ్రప్రదేశ్‌ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫిల్టర్ క్లిక్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనే ఆప్షన్ లాస్ట్‌లో స్పేస్ ఇవ్వద్దు. మనం క్లిక్ చేసిన తర్వాత అప్లై ఫిల్టర్ అని చేస్తాము. ఇక్కడ మనకు కోర్సెస్ అన్నీ కూడా కనిపిస్తాయి. మనకు కావాల్సిన కోర్స్‌ని మనం సెర్చ్ బార్‌లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం సెర్చ్ చేసుకుంటే స్కూల్ లీడర్‌షిప్ ట్రైనింగ్ పార్ట్ 2 అనేది కూడా కనిపిస్తుంది. దీంట్లో మనం ఏం చేయాలంటే లెసన్స్ అనే పార్ట్‌లోకి వెళ్ళాలి. ఈ లెసన్స్ అనే పార్ట్‌లోకి వెళ్ళిన తర్వాత మాడ్యూల్ 1 నుంచి మాడ్యూల్ 7 వరకు అన్నీ కనిపిస్తాయి. మాడ్యూల్ 1లో ఉన్న ప్రీ టెస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని మాడ్యూల్ 7 వరకు కంప్లీట్ చేసుకుంటే మాడ్యూల్ 8లో సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. అలా కాకుండా మధ్యలో ఏది స్కిప్ చేసినా కూడా మనకి కోర్స్ కంప్లీట్ కాదు. టెస్ట్ రాసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా 60% వచ్చేటట్టుగా చూసుకుంటే మనం టెస్ట్‌ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఆ లెసన్స్‌ని, అసైన్‌మెంట్స్‌ని ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే మనకు సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. థాంక్ యూ సో మచ్.